హాయ్ వెల్కమ్ టు ఎంఐఎస్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూడైస్ ప్లస్లో స్టూడెంట్ ప్రమోషన్ యాక్టివిటీ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. అంటే ఈ అకాడమిక్ ఇయర్ 2024-25 ప్రారంభమైంది. మరి లాస్ట్ ఇయర్లో మనం యూడైస్ ప్లస్లో విద్యార్థుల డేటా అంతా ఎంటర్ చేయడం జరిగింది. మరి ఆ స్టూడెంట్ డేటాని ప్రమోషన్ చేస్తూ ఈ ఇయర్ డేటాబేస్లోకి తీసుకురావాలి. 2023-24 నుండి 24-25కి వాళ్ళని ప్రమోట్ చేస్తే ప్రజెంట్ ఇయర్ యూడైస్ ప్లస్ పోర్టల్లోకి వాళ్ళ డేటా రావడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇది యూడైస్ ప్లస్ యొక్క పోర్టల్ మనందరికీ తెలుసు. లాస్ట్ 2 years నుంచి మనం ఈ యూడైస్ ప్లస్ అనేది వాడుతున్నాము. డేటా అంతా ఇందులో ఎంట్రీ చేస్తున్నాము. ఈ యూడైస్ ప్లస్ పోర్టల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఉంది కానీ ఇది ఎంటర్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. యూడైస్ ప్లస్ సంబంధించి రైట్ సైడ్లో ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది. దీనిపైన కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. అంటే స్కూల్ డైరెక్టరీ ఇది ఒక మాడ్యూల్, ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, టీచర్ మాడ్యూల్స్, స్టూడెంట్ మాడ్యూల్స్, రిపోర్ట్, ఈ విధంగా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ప్రజెంట్ ఈ 2024-25కి స్టూడెంట్ మాడ్యూల్ అనేది ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. ఇందులో మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో పైన క్లిక్ చేయండి. గో పైన క్లిక్ చేస్తే మీకు స్టూడెంట్ ఇన్ఫో పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూడైస్ ప్లస్ ఎస్డి ఎంఎస్ ఉంది కానీ ఇది ఓపెన్ అవుతుంది. మనం అక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకుని పోగొట్టాం కాబట్టి మన తెలంగాణకు సంబంధించి ఇక్కడ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. లాస్ట్ ఇయర్ ఏదైతే మీరు యూడైస్ ప్లస్కి యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకున్నారో అదే యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. యూడైస్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది, పక్కన నుంచి క్యాప్చా ఇది ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ ఉంది కానీ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఉదాహరణకి నేను ఒక పాఠశాల యొక్క లాగిన్ తీసుకుని మీకు లాగిన్ చేసి చూపిస్తాను స్క్రీన్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే, లాగిన్ అవగానే ఈ విధంగా చూపిస్తుంది. మీకు ఇక్కడ రైట్ సైడ్లో అటెన్షన్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అటెన్షన్ న్యూ అని చెప్పి అకాడమిక్ ఇయర్ 2024-25 హ్యాస్ స్టార్టెడ్, ప్లీజ్ ఇనిషియేట్ ఎనీ స్టూడెంట్ రిలేటెడ్ టాస్క్ అకార్డింగ్లీ. ఈ విధంగా నోటీస్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2024 and 25 అని చెప్పి కూడా ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆరెంజ్ కలర్లో. అంటే ఇక్కడ ఏంటంటే ఈ టాస్క్స్ ఏంటంటే స్టూడెంట్కి సంబంధించి ఒకేసారి అన్ని ఆప్షన్స్ ఇవ్వరు. అంటే స్టూడెంట్స్ని యాడ్ చేయడం కానీ, రీడ్ చేయడం కానీ, మోడిఫై చేయడం, క్లాస్ చేంజ్ చేయడం, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఇవ్వరు. వన్ బైగా ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతుంటాయి. ప్రజెంట్ ఈ 2024-25కి సంబంధించి కేవలం ప్రమోషన్ యాక్టివిటీ అనేది ఇప్పుడు ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే గత సంవత్సరం ఉన్న విద్యార్థులను నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు ఏ క్లాస్కి ప్రమోట్ అయ్యారో ఈ ఆన్లైన్లో కూడా ప్రమోట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఉంటే సెకండ్కి, సెకండ్ ఉంటే థర్డ్ ఉంటే ఫోర్త్, ఈ విధంగా ప్రమోట్ చేయవలసి ఉంటుంది. ఆ ఆప్షన్ మాత్రమే ప్రజెంట్, అది కూడా స్కూల్ యూజర్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ ఉంది కానీ దీనిపైన క్లిక్ చేయండి. 2024-25 దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ పాఠశాల యొక్క డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. డాష్ బోర్డ్లో ఇక్కడ క్లాసెస్, సెక్షన్స్, బాయ్స్, గర్ల్స్ ఈ విధంగా ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నాయి బాయ్స్, గర్ల్స్ ఇవన్నీ 0 కనిపిస్తున్నాయి. అంటే ఈ 2024-25కి సంబంధించి ఇంకా విద్యార్థులు యాడ్ చేయలేదు. యాడ్ చేయాలంటే ప్రమోట్ చేయాలి. ముందుగా ప్రమోట్ చేస్తే ఈ 2024-25లకి డాటా అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా డాష్ బోర్డ్ కనిపించిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ కనిపిస్తాయండి. లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఉంటుంది. ప్రోగ్రెషన్ యాక్టివిటీ 1 2 3 4 5 6 సిక్స్త్ ట్యాబ్ ఉంది కానీ ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి.
ఫస్ట్ చేయవలసింది ఇదే యాక్టివిటీ, ప్రోగ్రెషన్ యాక్టివిటీ. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని ఉంది కానీ ఇక్కడ కింద గో ఆప్షన్ ఉంది కానీ ఈ గో పైన క్లిక్ చేస్తే మీకు ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఇప్పుడు ఓపెన్ అయింది. ఇక్కడ ఏంటంటే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 టు 2024-25. ఈ స్క్రీన్ ఓపెన్ అయింది కానీ ఇక్కడ క్లాస్ అండ్ సెక్షన్ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ క్లాస్ నుంచి స్టూడెంట్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లాస్ ప్రమోషన్ చేసేటప్పుడు చాలా డౌట్ ఏంటంటే 10th నుంచి రావాలనో లేదంటే ప్రైమరీ అయితే 6th నుంచి ఇలా రావాలనేమో అనేది డౌట్ ఉంటుంది. ఇక్కడ డౌట్ ఏం లేదండి, మీరు ఏ క్లాస్ అయినా ప్రమోట్ చేసుకోవచ్చు. ముందుగా ఫస్ట్ క్లాస్ అయినా చేసుకోవచ్చు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ క్లాస్ ఇదే క్లాస్ ఆర్డర్లో చేయాలని ఏం లేదు. ఇక్కడ మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో పైన క్లిక్ చేయండి. ఓకే, గో పైన క్లిక్ చేసి ఈ విధంగా స్టూడెంట్ ఆ క్లాస్కి సంబంధించిన స్టూడెంట్ లిస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చేయాల్సింది ఒక్కొక్క స్టూడెంట్కి ప్రమోషన్ యాక్టివిటీ అనేది చేయాలి. ఇక్కడ ప్రజెంట్ ఒక స్టూడెంట్ కనిపిస్తున్నాడు. ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ అని ఉంది కదండి, ప్రోగ్రెషన్ స్టేటస్ థర్డ్ కాలంలో 2023-24 ఇక్కడ మీకు సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సెలెక్ట్ ఆప్షన్లో 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈ సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు 5 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ప్రమోటెడ్, నాట్ పాస్డ్, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్, డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్, రిపీటర్ బై చాయిస్, సేమ్ క్లాస్ యాజ్ అకాడమిక్ ఇయర్ 2023-24 ఈ విధంగా మీకు ఆప్షన్ కనిపిస్తాయి. ఈ విధంగా ప్రతి స్టూడెంట్కి ఒకవేళ ప్రమోట్ అయితే కనుక ప్రమోట్ అని ఇక్కడికి ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇక్కడ చివరిలో క్లాస్ అండ్ సెక్షన్లో ఈ క్లాస్ అనేది చేంజ్ అవుతుంది. 6th ఉన్న అబ్బాయి ఇక్కడ 7th చూపిస్తాడు. ఒకవేళ మీరు నాట్ పాస్డ్ అంటే ఇక్కడ ఇంకా 6th అలాగనే ఉంటుంది. ఈ విధంగా క్లాస్ అనేది చేంజ్ కాదు. ఒకవేళ ప్రమోట్ అయ్యిండు వితౌట్ ఎగ్జామినేషన్, ఒకవేళ ప్రమోట్ అయ్యిండు కానీ ఎగ్జామ్ రాయలేడు అంటే కనుక ఇక్కడ మీరు ఈ ఆప్షన్ని ఎంచుకోండి. తర్వాత డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్, ఒకవేళ ఎగ్జామ్ రాయకముందే డిస్కంటిన్యూ అయ్యాడు అనుకోండి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒకవేళ రిపీటర్స్ ఉంటే కనుక ఈ ఆప్షన్ని ఎంచుకోండి. ఇక్కడ ప్రమోటెడ్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పర్సెంటేజ్ అడుగుతుంది, మార్క్స్ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ది 23-24 అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ ఇది కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ స్కూలింగ్ స్టేటస్ 2024-25 ఒకవేళ ప్రమోట్ అయ్యాడు విద్యార్థి, ఆ విద్యార్థి మీ స్కూల్లోనే ఇంకా కంటిన్యూ అవుతున్నాడు అంటే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ప్రమోట్ అయ్యాడు ఒకవేళ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోవడమా, మైగ్రేట్ అయిపోవడం అలాంటిది ఏమైనా చేస్తుంటే కనుక ఈ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ ఈ ఆప్షన్ని ఎంచుకోండి. అంటే ఇప్పుడు ఫిఫ్త్ ఉన్నారనుకోండి, 5th అంటే ఆటోమేటిక్గా వాళ్ళు నెక్స్ట్ వేరే స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అంటే ఒకవేళ హై స్కూల్ ఉంటే కనుక 6th కంప్లీట్ అవుతుంది, 7th ఒకవేళ సేమ్ స్కూల్లోనే కంటిన్యూ అవుతున్నారంటే ఈ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు 6th అయిపోయింది 7th వేరే స్కూల్లోకి లేదంటే వేరే ఊళ్ళో చదవడానికి వెళ్ళిపోయాడంటే కనుక ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏ సెక్షన్ అనేది ఆ స్టూడెంట్ ఏ సెక్షన్కి వెళ్తున్నాడు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ సెక్షన్స్ కనిపించకుంటే కనుక మీకు లెఫ్ట్ సైడ్లో సెక్షన్ మేనేజ్మెంట్ అనేది అక్కడ మీరు సెక్షన్స్ కూడా వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అంటే ఆ విద్యార్థి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక్కడ సెక్షన్ అనేది అడగదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ కనిపిస్తుంది, పెండింగ్ ఉంది అంటే ఆ స్టూడెంట్ ఇంకా కంప్లీట్ కానంటే పెండింగ్, కంప్లీట్ అయిన వాళ్ళకి కంప్లీట్ అని చూపిస్తుంది. ఇది చేసిన తర్వాత అప్డేట్ పైన క్లిక్ చేయండి. అప్డేట్ పైన క్లిక్ చేస్తే కనుక ఈ స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా ప్రతి స్టూడెంట్ది చేయవలసి ఉంటుంది. ప్రతి స్టూడెంట్ చేసిన తర్వాత మీరు చివరిలో కనుక వెళ్ళినట్లయితే చివరిలో ఫైనలైజ్ అని ఉంటుంది. ఈ ఫైనలైజ్ పైన క్లిక్ చేస్తే ఆ క్లాస్ యొక్క డేటా అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ప్రతి క్లాస్కి మీరు
ప్రమోషన్ యాక్టివిటీ అనేది చేయవలసి ఉంటుంది. మీరు డాటా అప్డేషన్ చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే కనుక మీకు ఇక్కడ కరెక్షన్ ఆప్షన్ ఉంటుంది, కరెక్ట్ చేసుకోండి. కానీ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత 1-2 సార్లు కంప్లీట్గా చెక్ చేసుకొని లాస్ట్లో ఫైనలైజ్ పైన క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే ఈ ఫైనలైజ్ పైన క్లిక్ చేస్తారో మీకు 2024-25 డేటాబేస్లో స్టూడెంట్స్ అక్కడ ఆ క్లాస్లో కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రమోషన్ యాక్టివిటీని చేయవలసి ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. మరెన్నో ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.